ఈ ఆగస్టు 1వ తేదీన మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి 20 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో వర్గీకరణకు క్రిమిలేయర్కు అనుకూలంగా మరి రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చు అనే వర్గీకరణ చేసుకునే అవకాశం ఉందని చెప్పి ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఇది అందరికీ తెలుసు. దీని మీదట ఈ సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పును పునఃపరిశీలించాలని, సమీక్షించాలని మరి ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి వారసులు, అభిమానులు, అనుచరులు, వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు సుమారుగా 100 దాకా రివ్యూ పిటిషన్లు వేయడం జరిగింది. ఈ రివ్యూ పిటిషన్లో మరి పోయిన నెల 24వ తేదీన ఈ మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు మరి సిజేఐ జేడే చంద్రచూడ్ గారి నేతృత్వంలో మరి ఈ రివ్యూ పిటిషన్లను పరిశీలించి రివ్యూ పిటిషన్లను తోసిపుచ్చడం జరిగింది. వాస్తవంగా ఆగస్టు 1వ తేదీన ఇచ్చినటువంటి తీర్పులో సుప్రీంకోర్టు చంద్రచూడ్ గారి నేతృత్వంలో 7 మరి సభ్యులతోటి కూడినటువంటి ధర్మాసనం ఈ యొక్క వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఈ తీర్పులో 6:1 అంటే 6 సభ్యులు వర్గీకరణకు అనుకూలంగా తీర్పిస్తే ఒక ఆమె వర్గీకరణకు వద్దు అని చెప్పి తీర్పునివ్వడం జరిగింది. దీని మీదట ఈ రివ్యూ పిటిషన్లు కూడా కొట్టివేసిన దానిలో ఆ రోజు ఎవరైతే 7 సభ్యులతోటి మరి వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చిందో ఈ 60:1 కాబట్టి ఈరోజు 7 మరి న్యాయవాదులు మరి ఈ యొక్క సభ్యత్వం నమోదును కొట్టేయడం జరిగింది. కాబట్టి వాస్తవంగా 2004లో మన ఈవి చెన్నయ్య ఆంధ్రప్రదేశ్ వర్సెస్ అనే కేసు విషయంలో అదే సుప్రీంకోర్టు 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం వర్గీకరణ చెల్లదు, రాష్ట్రాలకు పరిమితం కాదు అని చెప్పి కొట్టివేసినప్పుడు దీన్ని కూడా ఈరోజు సుప్రీంకోర్టు 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం తోసిపుచ్చడం జరిగింది. మరి అదేవిధంగా గణాంకాలకు అనుకూలంగా వెనుకబడినటువంటి వర్గాలకు కోటాను పెంచుతూ మరి రాష్ట్రాలు వీరి యొక్క అనుకూలంగా చేస్తే కుదరదు, అప్పుడు న్యాయస్థానాలు మరి ప్రస్థానం జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం మీద ఉన్నటువంటి వర్గీకరణ పోరాట వ్యతిరేకవాదులు అనేక రకాలైనటువంటి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు మరి అనేక రకమైనటువంటి ధర్నాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ను కొట్టివేసింది కాబట్టి తక్షణ కర్తవ్యం ఏం చేయాలనేటటువంటి విషయంలో మాల మేధావులు, వర్గీకరణ పోరాట వ్యతిరేక సంఘంలో ఉన్నటువంటి మేధావులందరూ తక్షణ కర్తవ్యంగా రేపు విజయవాడలో ప్రత్యామ్నాయంగా అంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి సిజే డివై చంద్రచూడ్ గారు నవంబర్లో మరి రిటైర్మెంట్ అవుతాడు కాబట్టి ఈయన వెళ్ళిన తర్వాత ఇదే సుప్రీంకోర్టులో మరి రివ్యూ పిటిషన్ కొట్టివేసిన తర్వాత క్యూరిటివ్ అనే పిటిషన్ కూడా మనం వేసుకోవచ్చు అని ఈ పిటిషన్ ఎలా వేయాలా అనే దాని మీదట మాల మేధావులు, వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో ఉన్నటువంటి మేధావులందరూ తక్షణ కర్తవ్యంగా ప్రత్యామ్నాయంగా ఒకచోట చేరి న్యాయ నిపుణులతోటి చర్చించి మంతనాలు జరిపి దీని మీదట న్యాయ పోరాటం ఎలా చేయాలా, లేకపోతే మన జాతికి జరిగేటటువంటి నష్టాన్ని మనం ఏ విధంగా నష్టపోతామనే దాని మీదట మీరు ప్రత్యామ్నాయంగా అందరూ ఒకచోట చేరి విజయవాడలో రేపు మరి మన్యశ్రీ మల్లెల వెంకట్రావు గారు మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు ఈయన ఆధ్వర్యంలో మరి ప్రత్యక్షంగా అందరూ మేధావులందరూ ఒకచోట చేరి న్యాయ నిపుణులతోటి చర్చించి దీని మీదట మనం న్యాయ పోరాటం ఏ విధంగా చేయాలనే దాని మీద కర్తవ్యాన్ని మనం తెలుసుకోవాలని మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి వారసులు, అభిమానులు, అనుచరులు, వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు అందరూ తక్షణం మాల జాతికి జరిగేటటువంటి అన్యాయం మీద మనం ఏ విధంగా లాసిపోతున్నాం ఈ వర్గీకరణ అనే దాని మీద మొత్తం ఆసన్నమైంది, టైం ఆసన్నమైంది. కాబట్టి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు తక్షణ కర్తవ్యంగా కథలు రావాలని మన వంతుగా ప్రతి ఒక్కరూ ఇది మీ ఇంట్లోది, మా ఇంట్లోది, వాళ్ళ ఇంట్లోది కాదు కాబట్టి అందరికీ సంబంధించింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలోకి వచ్చి మనదైనటువంటి శైలిలో న్యాయ పోరాటం ఒక పక్క,
మనం మళ్ళా తక్షణ కర్తవ్యంగా రోడ్ల మీదకి జెండాలు పట్టుకొని వచ్చి మన జాతి అంతరించిపోతుంటే ఈ న్యాయ పోరాటం ఒక పక్కన చేస్తూ ధర్నాలు కూడా ఇంకో పక్కన చేయడానికి ప్రతి ఒక్కరు కథలు రావాలని ఈ కార్యక్రమంలోకి ఏదైతే వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరులు ఉన్నారు, పివి రావు గారు, మరి జీవి చెన్నయ్య గారు, పోనంకి శాస్త్రి గారు, గోకుతోటి నారాయణ అనేటటువంటి వారు వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో గతంలో అసూలు బాచడం జరిగింది. వీరి యొక్క మరి ఉద్యమ స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మన కోసం చనిపోయి ఉన్నారు కాబట్టి మనం ముందుకొచ్చి ప్రతి ఒక్కరూ మన యొక్క జాతి భవిష్యత్తు కోసం కార్యాచరణ కోసం ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్గొని ఇక్కడ నాయకత్వాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని మనం న్యాయ పోరాటం చేసే దిశగా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఈరోజు ఒంగోలులో మా కార్యాలయంలో మరి మీడియా సమావేశం ద్వారా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులకు తెలియజేయడం జరిగింది.